అబ్బాయి నమస్తే. ఏంటి ఎలక్షన్ల హడావిడి ఎట్లా ఉంది? ఎలక్షన్ల హడావిడి ఎట్లా ఉంది? అంత మంచిగా ఉన్నది సార్. ఇప్పుడైతే ఏమిది లేదు. ఏం సమస్యలు ఉన్నాయి ఈ ఊర్లో? ఏం సంవత్సరం అంటే రోడ్లు బాగాలేదా? ఆ రోడ్లు ఇడిచిపెట్టి అవి వీకినాయి. అయ్యో రెండు ఉన్నాయి అంటున్నావు, ఏంటి ఆ రెండు? ఈ రెండు పోటీ నడుస్తున్నాయి కదా, ఎలక్షన్లు విక్రము శ్రీశైలము నడుస్తున్నాయి కదా. ఇక ఏదో ఏం సంగతి ఆ సర్వేశ్వరునికి తెలుసు. అంటే ఓట్లు వేయాల్సింది మనమే కదా. మనమే మరి మనం మంచోళ్ళని అందుబాటులో ఉండే వాళ్ళకి వెయ్యాలి మనం. అంటే ఇలా గెలిచి నువ్వు ఫోటోలు తీసుకొని పోతే కాదు, మమ్మల్ని ఒక వారం రోజుల కన్నా ఒకసారి అరుచుకోవాలి కదా. మరి ఏం అరుచుకున్నారు మీరు? మీరు గెలిపించే సర్పంచులు మిమ్మల్ని అరుచుకోవాలి, మీరు గెలిపించేవాళ్ళు. ఆ వార్డు నంబరు ఎట్టెట్టున్నది, ఏం సంగతి అనేది ఇది చేయాలి కదా. ఇక ఇప్పుడు గెలిచినప్పుడు పోతే ఇక మళ్ళా అదే మస్తు పైసలు ఇస్తున్నారంట కదా ఎలక్షన్లకి. మరి ఏమయ్యా ఇక మనకు తెలియదు, చూడు పైసల సంగతి మనకు తెలియదు. ఇల్లుందా ఇక్కడ? మీకు ఇల్లుందా ఇక్కడ? గడ జాగా చూపించారు, గడ కట్టుకున్నా ఈ లైన్లో. ఈ లైన్లోనే కట్టుకున్నా. రైట్ బాబాయ్, జాగ్రత్త. పొద్దునే బయటకు వచ్చావా, వాకింగ్ చేయడానికి వచ్చావా, కాంపౌండ్కి వచ్చావా? కాంపౌండ్ గింపౌండ్కు నేను బాగా రాను సారు. అవి ఇట్టనే ఇక టైంపాస్కు ఎవడన్నా కలిస్తే పోతాం, కానీ మేము ఎక్కడ ఇది పోం. సో డ్యూటీ బంద్ అయిపోయింది. ఇంకా అక్కడ ఇంకా 10 రూపాయలు ఇష్టలేడు, ఇంకా ఏం చేస్తాము. డ్యూటీ బంద్ అయిపోయింది. హైదరాబాద్ క్రౌన్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు పక్కన. ఓటు ఉంది కదా నీకు, ఇప్పుడు ఓటు వేయబోతూ ఉన్నావు కదా పంచాయతీ ఎన్నికలు. ఓటు బరాబరి ఉన్నది. ఓటు దొంగోట్లు వేసినాం ఫస్ట్. నా ఓటు అక్కడ ఓటు లేదు, ఏమి లేదు. మంచోళ్ళకి ఓట్లు